ఏ సినిమా చూసారు? గాయపడ్డ సింహం. ఎలా ఉన్నారు? నాకేమంత నచ్చలా, బాగాలేదు, తొక్కలా ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాను కానీ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళుంటారు. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ వచ్చింది. అవును, కానీ నాకు నచ్చలేదు. ప్లాపే. అంటే స్పెషల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా సినిమాలో కొంతమంది. శ్రీ విష్ణు అన్న క్యామియో బాగుంది. సో సినిమా అయితే నాకు నచ్చలేదు. యాక్టర్లు బాగా చేయలేదా, డైరెక్షన్ బాగాలేదా, కథ బాగాలేదా? అదే మన హీరో అమెరికా వెళ్దాం అనుకుంటాడు. తనకి ట్రంప్తో అక్కడ వాళ్ళు ఇండియన్స్ అందరినీ కూడా స్టూడెంట్ని ఇండియా పంపించేస్తారు. దాని మీద కోపంతో మనోడు ట్రంప్కే చేతబడి చేయాలనుకుంటాడు. సో అది నాకు ఎందుకో అంత నచ్చలే ఆ సినిమా. సో తరుణ్ భాస్కర్ అన్న డిసప్పాయింట్ చేశాడు ఈ సినిమాతో. అంటే యాక్టర్లు బాగా చేయలేదా, డైరెక్షన్ బాగా చేయలేదు? నాకు ఎందుకో సినిమా నచ్చలా. సినిమానే నచ్చలేదు. ముందుగా మన నారాయణమూర్తి గారి తరపున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. అంటే ఈ మధ్య కొంచెం ఎర్రతో వల్ల ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారని చెప్పి ఎర్ర టోపీ పెట్టుకున్నాను. సినిమా అంటే గాయపడ్డ సింహం. నేను ఇంటర్వెల్ నుంచి చూసాను, కొన్ని కారణాలు కొంచెం లేట్గా వచ్చాను. ఏదో కొంచెం ఫన్నీగా ఉంది. మన బొమ్మరిల్ భాస్కర్ గారు 2006లో ఆ బొమ్మరిల్ క్లైమాక్స్ సీన్ అది పెట్టారు. ఆ సీన్కి అయితే ఇంకా మామూలు నవ్వులు లేవు. అది ఫన్ ఎలిమెంట్స్తో చాలా లైటర్ వెయిన్తో పెట్టారు, నవ్వుకోవడానికి. అది సో ముందుగా ఏం చెప్తున్నానంటే, గాయపడ్డ సింహం అని మంచి టైటిల్ ఇది. ఇప్పుడు అందరికీ మొన్న 10th రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో అందరూ విద్యార్థులు ఫెయిల్ అయిపోయారంట. వాళ్ళు గాయపడ్డ సింహాలు. వాళ్ళు విమర్శలకు దూరంగా ఉండండి, సంస్కారానికి దగ్గరగా ఉండండి. మీ జీవితాలు ఏమీ ఆగిపోలేదు. ఇప్పుడు మన గరికపాటి వీళ్ళ గురువులు వాళ్ళవన్నీ ఒక నెల రోజులు చూడండి. మీరు సుధామూర్తులు, మన వాజ్పేయిలు, అబ్దుల్ కలాం గారు, సుధామూర్తులు వాళ్ళు చూడండి. గాయపడ్డ సింహం అంటే ఎవరో విమర్శించారని చెప్పి మళ్ళీ వాళ్ళని విమర్శించడానికి మన జీవితం తగలేసుకోకూడదు. రామాయణ సారాంశం అదే. మన కాలానికి కర్మకే రెస్పెక్ట్ ఇవ్వాలి. గాయపడ్డ సింహం అంటే మీకు అదృష్టవంతులు. 10th క్లాస్ అది రిజల్ట్స్ తక్కువ వచ్చిన వాళ్ళు విమర్శలకు దూరంగా ఉండండి, సంస్కారం నేర్చుకోండి. మీకు ఎప్పుడైనా 10th అది పోయిందంటే మీలోనే ఒక అబ్దుల్ కలాం, ఒక వాజ్పేయి, ఒక గరికపాటి అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా సినిమా గురించి వస్తే ఇది లైటర్ వెయిన్తో తీశారు. అంటే నేను ఓవరాల్గా చూడలేదు, ఇంటర్వెల్ నుంచి చూశాను. ఆన్ ది హోల్ జస్ట్ నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఒక ఏసీ, ఎంత మేలో ఎండలు మండిపోతున్నాయి, ఒక ఏసీ కూర్చుని మధ్యలో మాట్లాడుకున్నా, మొబైల్ చూసుకున్నా, లేకుండా యూ కెన్ స్టిల్ క్యాచ్ అప్ విత్ ద స్టోరీ. ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే జేడి చక్రవర్తి గారు కూడా, నేను జేడి చక్రవర్తి గారు మన అక్కినేని నాగార్జున గారు ఆ జనరేషన్కి సంబంధించిన వాడిని. ఒక శివ సినిమాలో ప్రభంజనం ఎలాగో, తర్వాత జోష్ సినిమా. అందరూ ఏంటంటే గాయపడ్డ సింహం అంటే మీరు శివ సినిమాలో అప్పుడు టెక్నికల్ వాల్యూస్ వచ్చి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఆస్కర్ లెవెల్ వరకు. ఐ రెస్పెక్ట్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఆర్జీవి. బట్ ఇన్ రియాలిటీ గాయపడ్డ సింహం అంటే ఒక శివ సినిమాలో సొల్యూషన్ కింద స్టూడెంట్స్లా తయారవ్వద్దు. జోష్ సినిమాలో ప్రతి స్టూడెంట్ ఒక విద్యా సంస్థకి గౌరవం ఇచ్చి స్టూడెంట్స్ గొప్పతనం తెలుసుకోవడానికి జోష్ సినిమా ఈ సమ్మర్లో చూడండి. ఎస్పెషల్లీ 10th రిజల్ట్స్ తక్కువ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, గాయపడ్డ సింహంగా తయారైన వాళ్ళు విమర్శలకు దూరంగా ఉండి జోష్ సినిమా చూడండి. ఇది కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. కొంచెం లైటర్ వెయిన్లో పెట్టారు. అంటే ఉన్న ఎండలతో పాటు స్టోరీ వెయిట్ క్యాచప్ చేయడం కష్టం కూడా అయ్యి ఉండొచ్చు. ఒక ఉన్న అన్ని జోనర్స్ ఉండాలి కాబట్టి ఒక లైటర్ వెయిన్లో మన విష్ణు అన్న వచ్చినప్పుడు బొమ్మరిల కామెడీ ఇంకా హైలైట్, ఇంకా మామూలుగా లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు.